హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి అయితే మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అన్నమాట. అదేంటి అని అనుకుంటున్నారా? పొంగల్ చేశాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎవరైనా ట్రై చేయకుంటే డెఫినెట్గా ట్రై చేయండి. ఈ పొంగల్ అనేది చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా చాలా ఇష్టంగా తినగలుగుతారు. అంత బాగుంటుందన్నమాట. వీడియో అనేది ఫస్ట్ టు ఎండ్ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కుక్కర్లోకి అయితే 1 గ్లాస్ వరకు అయితే నేను పెసరపప్పుని యాడ్ చేసుకుంటున్నాను. అదే గ్లాస్తోని 1 గ్లాస్ వరకు రైస్ని కూడా యాడ్ చేసుకొని ఈ రెండింటిని అట్లీస్ట్ ఒక 2-3 టైమ్స్ అయినా కానీ నీట్గా వాష్ చేసుకున్న తర్వాతకి ఇందులోకి నేను 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. సో 6 గ్లాసెస్ అయితే మనకి రైస్ అనేది పప్పు అయినా మనకి పర్ఫెక్ట్గా ఉడుకుతుందన్నమాట. సో స్టవ్ పైన పెట్టుకొని అయితే అట్లీస్ట్ ఒక 5 or 6 విజిల్స్ వచ్చేంతసేపు అయితే ఉడికించుకోవాలి. నేనైతే 5 విజిల్స్ వచ్చేంతసేపు అయితే ఉంచాను. చూడండి, రైస్ అండ్ పప్పు అయితే మంచిగా మెత్తగా ఉడికింది. మనం పొంగల్ చేస్తున్నాం కాబట్టి కాస్త మెత్తగానే ఉండాలి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడైన తర్వాతకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 5-6 మిరియాలు, 5-6 పచ్చిమిర్చి చీలికలు, ఆనియన్స్, కాస్త పుదీనా వేసానండి. మీకు పుదీనా ఇష్టం లేదన్న వాళ్ళు కరివేపాకు యాడ్ చేసినా చాలా బాగుంటుంది. ఇందులోనే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేశాను. 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేశాను. సో మీ దగ్గర జీడిపప్పు పలుకులు కనుక ఉన్నట్టయితే అవి కూడా యాడ్ చేయండి. ప్రస్తుతం నా దగ్గర లేవని అయితే వేయలేదు. సో ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పు అండ్ రైస్ ఉంది కదా, సో ఇందులోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో మనం ఈ పోపు ప్రాసెస్ అంతా చేసేలోపు రైస్ అనేది కాస్త మనకి చల్లబడి ఉంటుంది కాబట్టి కుక్కర్లోనే కొన్ని వాటర్ యాడ్ చేసి అయితే ఇందులో వేసానన్నమాట. సో మనం వేసిన రైస్ అనేవి ఉండలేం లేకుండా గరిటెతోని ఈ విధంగా మిక్స్ చేసుకొని సిమ్లోనే రైస్ అనేది జస్ట్ అట్లా ఒక పొంగు వచ్చేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి. సో చూడండి, ఈ విధంగా మంచిగా కొంచెం జారులాగా అవుతుంది. సో మీకు ఇన్ కేస్ ఇక్కడ ఏమైనా సాల్ట్ తక్కువైనా కానీ అడ్జస్ట్ చేసుకున్నా మనకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. లాస్ట్లో కాసంత కొత్తిమీర ఆకును వేసుకొని ఇంకొక 2 మినిట్స్ ఉడికించుకొని వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ అయితే ఎమ్మిగా ఉంటుంది. మా ఇంట్లోనైతే మా ఫేవరెట్ అన్నమాట ఈ పొంగల్ వచ్చేసి అయితే. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళు మీకు ఖచ్చితంగా ఫిదా అవుతారు. అంత బాగుంటుందన్నమాట. సో పిల్లలకు కూడా మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనేది చెప్పగలను. మనం పప్పు అనేది కొంచెం ఎక్కువ వేస్ట్ చేస్తాం కాబట్టి మంచి ప్రోటీన్ ఫుడ్ అన్నమాట. సో మీకు ఇంకేమైనా కుకింగ్ పర్పస్ వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్, కామెంట్. ముఖ్యంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.